హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రజా. సో ఈరోజు మన టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్, అంటే ఫిలిం రిలేటెడ్ కంటెంట్ని ఇష్టపడే వాళ్ళకి, అట్ ఎ టైం ఫిలింని ఎంజాయ్ చేస్తూ చూసే వాళ్ళకి, ఫిలింలో ఏవైనా లూప్ హోల్స్ ఉన్నాయా, ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా జరుగుంటే ఎలా ఉండేది, ఈ సినిమా ఎందుకు హిట్ అయింది, ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, ఇలాంటి అంచనాలతో ఉంటారు కదా, ఇలాంటి ఆలోచనతో, ఇలాంటి థింకింగ్స్తో ఉంటారు కదా, వాళ్ళకి ఈ టాపిక్ కొద్దిగా కనెక్ట్ అవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. సో చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి భయ్య. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ ఇలాంటివి చేయట్లేదు. మాకు తెలిసిపోతుంది. మా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఆ రేటింగ్ ఇవన్నీ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎన్ని షేర్స్ జరుగుతున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, ప్రతిదీ తెలుస్తుంది కదా. సో అలా తెలుస్తుంది కాబట్టి కొంచెం మోటివేషన్, కొంచెం బూస్ట్ అనేది మీ నుంచే కావాలి. అండ్ వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ అసలు ఎందుకు ఇంత పెద్ద హిట్ అయ్యాయి, ఒకవేళ ఈ మూవీస్ క్లైమాక్స్ వేరేలా ఉంటే సినిమాలు ఎలా ఉండేవి, నిజంగానే ఇంత పెద్ద హిట్ అయ్యాయా అనేది డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ నాకున్న సినిమా నాలెడ్జ్తో నేను డీటెయిల్గా మాట్లాడాలనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లైమాక్స్తో ఒక ట్విస్ట్ రివీల్ అయ్యే విధానంతో సినిమా చాలా పెద్ద హిట్ అయిందిరా అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే సినిమా ఏంటి? ఎవరిని అడిగినా, ఏది అడిగినా, ఎన్ని చెప్పినా ఫస్ట్ చెప్పే మూవీ పోకిరి. ఎవరినైనా అడగండి, పోకిరి మూవీయే ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. ఎందుకురా అంటే అప్పటిదాకా క్లైమాక్స్తో రివీల్ చేయని ట్విస్ట్ సినిమాలు పోకిరి సినిమా దగ్గర నుంచి ఒక రేంజ్, అంటే సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేసేసాయి. అంటే ఒక ట్విస్ట్తోని సినిమాని ఒక హైప్ లేపొచ్చు, ఒక హైప్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి ఇమాజినేషన్, అలాంటి ఒక కొత్త థాట్, అలాంటి ఒక కొత్త రూట్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది పోకిరి సినిమా. సో దాని డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అండ్ మహేష్ బాబు గారు లీడ్ రోల్ చేశారు. ఇవన్నీ తెలుసు మనకి. యాజ్ యూజువల్ జరిగింది, చాలా పెద్ద హిట్ అయింది. సో ఆ క్లైమాక్స్ ఎందుకు అంత పెద్ద హిట్ అయిందిరా అంటే అప్పటిదాకా సడన్గా పోకిర్లా ఉన్న మహేష్ బాబు ఐపీఎస్ క్యారెక్టర్గా, అంటే ఒక గొప్ప పొజిషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్గా సడన్గా వెహికల్ దిగి పరిగెత్తుతుంటే రోమాలు ఎలా నిక్కబొడుచుకున్నాం. సో సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, క్లైమాక్స్. ఒకవేళ ఆ క్లైమాక్స్ అలా లేకపోయి ఉంటే సినిమా పూరి జగన్నాథ్ గారు మార్క్ ఉంది కాబట్టి పర్లేదురా, మంచి హిట్ సినిమా అనే ట్రాక్లోకి వెళ్ళిపోయేది. కానీ ఇండస్ట్రీ హిట్ అయిపోయి అప్పటిదాకా లేని కలెక్షన్స్ క్రియేట్ చేసి, అప్పటిదాకా ఇండస్ట్రీలో ఒక ఎనర్జీ లేని ఒక ఫీల్ని ఆ సినిమా తీసుకొచ్చేది అయితే కాదు, 100% కాదు. పర్లేదు, పూరి జగన్నాథ్ గారి మూవీస్లో ఒక ఈడియట్ అండ్ ఒక అమ్మ నాన్న తమిళమ్మాయి, ఒక బద్రి, ఈ ట్రాక్లో ఆ మూవీ కూడా అలా ఆగిపోయేది అక్కడ. సో సెకండ్ మూవీ వచ్చేసి, ఈ సెకండ్ మూవీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి కూడా నేను చెప్తున్న మూవీస్లో చాలా మీకు తెలిసి ఉండొచ్చు. అండ్ తెలియని ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్లో సజెస్ట్ చేయండి, నేను కూడా చూడడానికి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి రంగస్థలం. ఈ రంగస్థలంలో ఉన్న ఆ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో, ఆ క్లైమాక్స్ని మనకు స్టార్టింగ్లో చూపిస్తారు. అండ్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి తీసుకుని, అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి మొత్తం లాస్ట్కి పడేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ని కాపాడి చంపే విధానం, అసలుకి ఇదంతా చేసింది ప్రకాష్ రాజ్ గారే అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఒక రేంజ్ క్రియేట్ అవుతుంది, వైబ్. ఆ క్లైమాక్స్ అలా లేకుండా ఇంకోలా ఉంటే మాత్రం సినిమా యావరేజ్ అయి ఉండేది. అంత పెద్ద హిట్ కూడా కాదు, యావరేజ్ అయి ఉండేది. ఎందుకంటే మీకు సినిమా అంతా ఒక ఫ్లో ఉంటుంది, క్లైమాక్స్ పోర్షన్ ఇంకోలా ఉంటుంది. కాదంటారా? కింద కామెంట్ చేయండి. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయింది కదా, అంటే నేను స్టెప్ బై స్టెప్ ప్యారలల్గా చెప్పలేకపోవచ్చు మూవీస్ని, అంటే ఏది ముందు ఏది వెనక అని చెప్పేసి ప్యారలల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, అది లైనప్లో చెప్పలేకపోవచ్చు. ఓకే. రీసెంట్గా వచ్చిన కా మూవీ, మన కిరణ్ అబ్బవరం గారు హీరోగా లీడ్ రోల్ చేసిన మూవీ. అది ఎలా ఉంటుంది క్లైమాక్స్ అసలుకి, అంటే వాళ్ళు మూవీ ప్రమోషన్ దగ్గర నుంచే ఒక వైబ్ క్రియేట్ చేసేసారు. మీరు క్లైమాక్స్ గెస్ చేయగలిగితే మీరు గ్రేట్, మిమ్మల్ని మించిన నాలెడ్జ్ పర్సన్ ఇంకొకరు ఉండరు అని చెప్పి వాళ్ళు మూవీ ప్రమోషన్ నుంచే క్లైమాక్స్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి హై లెవెల్ ప్రమోషన్స్ ఇచ్చారు. అదే ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ అందరూ వెళ్ళి థియేటర్లో కూర్చున్నారు. ఆ క్లైమాక్స్ రివీల్ అయ్యే విధానం, ఆ సీన్ అసలు మైండ్ బ్లాక్ అంతే. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్లు అవి. అలాంటి క్లైమాక్స్లో ఉన్నప్పుడు మరి సినిమాలు ఎందుకు హిట్ అవ్వవు? అసలు మీకు అదంతా చూస్తే
ఒకే అమ్మ గర్భంలో జరుగుతున్న విధానాన్ని ఆ టైం ట్రావెల్తో వాళ్ళు క్యారీ చేసిన స్క్రీన్ ప్లే, ఆ ముడిపెట్టి లాక్ చేసిన విధానం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడికి 3 మూవీస్ అయ్యాయి. అండ్ 4వ మూవీ కల్కి మూవీ మీకు సినిమా అంతా ఒక ఎనర్జీ ఇస్తే, అండ్ క్లైమాక్స్లో ఇచ్చే ఎనర్జీ కర్ణుడిగా ప్రభాస్ గారి ఎంట్రీ, ఆ బాణం అలా పట్టుకొని ఆ రథంతో అలా లేసి వస్తుంటే ఎలా అనిపిస్తుంది భయ్య. అండ్ ఒకవేళ కర్ణుడిగా ఆ క్యారెక్టర్ ఆయనకి లేకపోయినా, అంటే ప్రభాస్ గారు చేయకపోయినా కూడా ఆ స్టిక్ చేతులు పడడం, ప్రభాస్ గారికి ఎనర్జీ రావడం, ఏదో ఒక హాలీవుడ్ లాంటి ఒక సూపర్ న్యాచురల్ పవర్ లాగా చూపించడం, అసలు వేరే లెవెల్ ఉంటుంది అది. అక్కడికి సినిమా హిట్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎప్పుడైతే కర్ణుడి క్యారెక్టర్ ఎంట్రీ అవుతుందా అని తెలిసిందో ఒక రేంజ్ వైబ్ వచ్చేస్తుంది. ఇది కూడా క్లైమాక్స్తోనే సినిమా పెద్ద హిట్ అయింది. అంటే హిట్ అయ్యేవి కానీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇది ఒకటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మళ్ళీ ప్రభాస్ గారిదే బాహుబలి 1. అంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, ఈ క్లైమాక్స్ తోటి బాహుబలి 1 చాలా పెద్ద హిట్ అయింది. బాహుబలి 2 చూసేలాంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది, కాదంటారా? అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 మూవీస్లో సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా క్లైమాక్స్ ఇచ్చిన ఎనర్జీ, ఆ బూస్ట్తో సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వదు. సినిమా స్క్రీన్ ప్లే వైజ్గా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మనం కొన్ని సీన్స్ ప్రెడిక్ట్ చేస్తున్నా కూడా సినిమాని మన బ్రెయిన్ లోపలికి ఎక్కించేసి, అండ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక చిన్న ట్విస్ట్ తోటి చాలా చిన్నగా అనిపిస్తుంది తెలుసా ఆ ట్విస్ట్. అండ్ సడన్గా చూస్తే మహేష్ బాబు గారు ఐపీఎస్గా ఎంట్రీ ఇవ్వడం, సడన్గా చూస్తే ప్రకాష్ రాజ్ గారే మెయిన్ విలన్ ఎందుకురా కాపాడాడు అని రంగస్థలంలో ఆ ట్విస్ట్ కానీ, అండ్ బాహుబలిలో చూస్తే కట్టప్ప అప్పటిదాకా నమ్మిన బంటుగా ఉన్న కట్టప్ప బాహుబలిని ఏంట్రా పొడవడం, అసలు ఈ ట్విస్ట్లని మైండ్ బ్లాక్ అయిపోతాయి ఒక రేంజ్. అండ్ అప్పటిదాకా క్యారెక్టర్ ఏంటి, శివుడు క్యారెక్టర్, మన కల్కిలో ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చేసి శివుడు పేరుతో ఉంటుంది. ఆ క్యారెక్టర్ నేమ్ కామెంట్ చేయండి, మీకు నోరు తిరిగితే, నాకు సడన్గా స్ట్రైక్ అవ్వలేదు. సడన్గా చూస్తే భైరవ, ఆ క్యారెక్టర్ వచ్చేసి అక్కడ చూస్తే కర్ణుడిగా ఎంట్రీ. ఎలా ఉంటుంది భయ్య, ఒక రేంజ్ వైబ్ వచ్చేస్తుంది కదా. అండ్ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క సీను మూవీలో అమ్మ గర్భంలో 2 బిడ్డలు. ఈ క్లైమాక్స్ లేకపోతే ఈ సినిమాలు నిజంగా హిట్ అయ్యే ఫ్లాప్ అయ్యాయి. కింద కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా భయ్య, నాకు అసలుకి ఈ పాయింట్ తెలియగానే దీని మీద వీడియో చేయరా తమ్ముడు అని మా బ్రదర్ చెప్పగానే ఒక వైబ్ క్రియేట్ అయిపోయింది. అరే నిజమే కదా, ఈ 5 సినిమాలలో ఈ క్లైమాక్స్ లేకపోతే సినిమాల పరిస్థితి ఏంటి, హిట్ అయ్యాయా, ఫ్లాప్ అయ్యాయా, యావరేజ్ అయ్యాయా, ఇలా అనిపించింది. అందుకే ఇమ్మీడియట్లీ వీడియో దింపాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. సో ఇలాంటి సినిమా రిలేటెడ్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ ప్రతిదీ, చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. కాబట్టి తప్పకుండా వన్స్ అగైన్ మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. తప్పకుండా మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.